చేసే మోసపూరితమైన జిమ్మిక్కుల వ్యాపారం వల్ల నాసిరకం వల్ల సరుకుల వల్ల మేము ఊర్లో ఉండి అటువంటి నాసిరకమైన జిమ్మిక్కుకరమైన ఈ మోసపూరితమైన వ్యాపారం చేయలేక 40 సంవత్సరాల నుంచి గత 40 సంవత్సరాల వ్యాపారం చేసుకుంటూ నాసిరకం పదార్థాలు ఎవరు ప్రొడక్ట్స్ ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరు అమ్ముతున్నారు? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఆయన బాధితులు మన ఊర్లో ఉన్న మిగతా వ్యాపారస్తులు అంటే ఇక మా స్థానికులు కాని వ్యాపారస్తులు నాసిరకం అని మీకు ఎలా తెలిసింది? నాసిరకం అని మీరు ఎట్లా డిక్లేర్ చేస్తున్నారు? నాసిరకం అంటే ఇప్పుడు ఒక వస్తువు 100 రూపాయలకు కొనుక్కొచ్చి మేము 110 రూపాయలకు అమ్ముతున్నాము. వాళ్ళు 60-70 రూపాయలకు అమ్మగలుగుతున్నారు. మాకు 100 రూపాయల కంటే మాకు ఆ వస్తువు ఇప్పుడు మార్వాడి ఖచ్చితంగా నా షాప్లోనే కొనాలి అన్న బోర్డు పెట్టిండా, నిన్ను స్వాగతించిండా, నిన్ను జబర్దస్త్ చేసిండా, నిన్ను లోపల తెచ్చి నా సామాన్లే కొనాలి అన్నాడా? కొనకు. నీకు నాసిరకం అనిపిస్తే కొనకు. కావాలంటే వాళ్ళ మీద చర్య తీసుకో. పక్కకు పోలీస్ స్టేషన్ ఆ వస్తువు నాసిరకమానే గుర్తుపట్టలేకపోతున్నారు కాబట్టి మార్కెట్లో అమ్మలేకపోతున్నారు. 40 సంవత్సరాల నుంచి వ్యాపారం అంటే వేరే వాళ్ళు అమ్ముతలేరా? ఒక్క నిమిషం వేరే వాళ్ళు అమ్మరా? వాళ్ళు ఒక్కలే అమ్ముతారా? అందరి పరిస్థితి అదే ఉందండి. ఒక హార్డ్వేర్ కిరాణా వాళ్ళేమో వాళ్ళ వ్యాపారం పైకి పెరిగిపోతా ఉన్నాయి. మా వ్యాపారాలు 40 ఏళ్ళ పోతా ఉన్నది వ్యాపారాలు. దీనికి పరిష్కారం ఎక్కడ ఉంది? మా బతుకుల రేపు మా భవిష్యత్తు ఏంది అనేది ప్రశ్నార్థకంగా మారింది కాబట్టి మేము మా ఊరు బంధు కొరకు పిలుపునియడం జరిగింది. ఈ దానిలో కొంతమంది మాకు అంటే ఒత్తిళ్లు రావడం వల్ల కూడా మేము బంధును వాయిదా వేసుకోవడం జరిగింది. మళ్ళీ ఈ బంధును మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కార్యాచరణ చేసుకొని దీన్ని ముందుకు తీసుకుపోవడానికి మేము మళ్ళీ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాము. దీన్ని త్వరలో మేము కూడా ఏ రోజు బంద్ అనేది కూడా మేము త్వరలోనే ప్రకటించి మా నిరసన, మా బతుకుల జీవన పోరాటంలో ఈ 50-60 ఏళ్ళ వయసులో మళ్ళీ మేము జీవన పోరాటము, జీవన మరణ సమస్య మీద మేము పోరాటం చేయాల్సి వస్తున్నందుకు ఈ సమాజంలో మేము సిగ్గుపడుతున్నాం. ఈ 50-60 ఏళ్ళ వయస్సులో కూడా మేము ఇప్పుడు మళ్ళీ మా బతుకు తెరువు ఏంది అనే ప్రశ్నార్థకంతో మేము ఈ సమాజంలో బతకాలి, ఎట్లా బతకాలి, మా తరం మా పిల్లల భవిష్యత్తు ఏందనే సమాచారం శేఖర్ గారు, నిజంగానే నాసిరకం అమ్ముతున్నారు అన్నట్టుగా జరిగితే జోసెఫ్ గారు అమ్ముతున్నారు కానీ మేము నిరూపించుకో. ధర తక్కువకు వచ్చినప్పుడు నాసిరకంగా ఉంటుందా ఉండదా అండి? అంటే ధర మాకంటే కంపెనీలు వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి తక్కువ ఇస్తారా? క్వాలిటీ ఎక్కడైనా భారతదేశంలో ఇప్పుడు తెలంగాణలో చేసుకుంటారు కదా, అక్కడ కొనాలా వద్దా నాసిరకం? అదే కదా, వినియోగదారులకు అది క్వాలిటీదా కాదా అని గుర్తుపట్టలేకపోతున్నాం. అంతగా దాని నాసిరకంగా తయారు చేయగలుగుతున్నారు. అది సేమ్ ప్రోడక్ట్ సేమ్ ఉంటది, అన్ని కరెక్టే ఉంటాయి. గుర్తుపట్టలేని విధంగా వాళ్ళు తయారు చేసి మార్కెట్లో నకిలీ వస్తువులు అమ్మడం వల్ల మేము దానికి అటువంటి పరిస్థితికి మేము వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మాకు నష్టం జరుగుతున్నది. స్థానిక వ్యాపారులకు నష్టం జరుగుతున్నది. మేము వాళ్ళు చేసే విధానము మేము వాళ్ళ అలవాటు పడలేకపోతున్నాం. మేము గత 40 ఏళ్ళ నుంచి వ్యాపారంలో ఊర్లో వ్యాపారం చేసుకుంటూ ఇటువంటి మోసపూరిత వ్యాపారము మాకు అలవాడలేదు కాబట్టి మేము చేయలేకపోతున్నాం. మా బాధల్లో అదే. అంతేగాని వాళ్ళు వేరే వాళ్ళ మీద మాకు అది పబ్లిక్ అడ్రస్ చేయాలి. నాసిరకంగా ఉన్నాయా, మంచిగా ఉన్నాయా, లేవా, లేకపోతే మీ దగ్గర కొనుగోలు చేయాలా, వారి దగ్గర కొనుగోలు చేయలేకపోతున్నారండి. మన ఊరు పట్టణ వినియోగదారులు అయితే గుర్తుపడుతురు, మళ్ళీ వచ్చి మా దగ్గర కొనకపోతురు. మరి గ్రామీణ వినియోగదారులు ఏమవుతుందంటే వాళ్ళకి తెలియదు. ఒక కస్టమర్ ఒక కరెంటు వైర్ కొండపోయిందండి మా పక్క పల్లెలో. కొండపోయి మా దగ్గర రేట్ ఎక్కువ ఉందని అక్కడ 5-6 వేలు తక్కువ అయిందని తీసుకుపోయినాక అది కొన్ని రోజుల తర్వాత సీలింగ్తో సహా మొత్తం కాలిపోయిందండి.
కాలిపోయితే పోయిన కస్టమర్ అడిగితే ఆయన అంత అవగాహన లేని కస్టమర్ ఆయన పోయి అడిగితే ఎక్కడో బరస్ట్ అయింది, కరెంట్ ఎక్కువ తక్కువ వచ్చిందండి, కాలిపోయింది, అది మేమేం చేస్తామని మా మాటలు తప్పించుకొని వాళ్ళు ఈ విధంగా తెలివితోగా వాళ్ళకి తెలివైన వ్యాపారం అంటే అతి తెలివైన వ్యాపారం చేస్తారు అన్నట్టు. అర్థమవుతోంది. బట్ ఫైనల్ కన్స్యూమర్ డిసిషన్ అక్కడ కొనాలా వద్దా, ఎక్కడ దొరికిద్ది, ఎక్కువ తక్కువ దొరికిద్ది అని డెఫినెట్ గా ఎక్కడైతే రీజనబుల్ ప్రైస్ దొరుకుతుందో అక్కడ కొనుగోలు చేస్తారు. మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే చేయాల్సిందంట వినియోగదారుల అవగాహన సదస్సు ఇట్లాంటివి చేయడం వల్ల మాలాంటి 40 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకునే వాళ్ళతో కొంచెం మీరు తోడ్పాటు చేయగలరని మీ ద్వారా పృథ్వీరాజ్ గారు జాయిన్ అయ్యారు, తెలంగాణ క్రాంతిదళ్ ఫౌండర్ చైర్మన్. సో పృథ్వీరాజ్ గారు స్టూడియోలో ఉన్నారు. సో చాలా పెద్ద డిస్కషన్ స్టార్ట్ అయింది. 22వ తేదీన బహుశా మీకు ఇప్పటికి తెలిసి ఉంటుంది, OEJC బంధు పిలుపునిచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలుపుకి కాల్ ఫర్ చేసింది. సో ఇంత రాష్ట్ర స్థాయిలో ఒక ఉద్యమంగా మారుతోంది. సో కానీ మార్వాడీలు మాత్రం మన లైవ్లో మాట్లాడుకున్నప్పుడు కూడా చేతులు జోడించి మాకు బతకడానికి వచ్చాము, వాళ్ళు వదిలేయని చెప్పి వాళ్ళు వేడుకుంటున్నారు. సో ఆరోగ్యశ్రం జోసెఫ్ అని చెప్పి సోషల్ యాక్టివిస్ట్ ఆయన కూడా మార్వాడీలకు సపోర్ట్ చేస్తున్నారు. చాతనైతే మీరు వ్యాపారాలు పెట్టుకోండి, వాళ్ళ మీదకి ఏడుస్తున్నారని చెప్పి అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ద్వంద్వ వైఖరి ఉన్నది. ఉదయకు దండం పెట్టుకుంటేనే మళ్ళా దండన చేస్తున్నారు వాళ్ళు, రెండు చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు పంచాయతీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎవరైనా తెలంగాణలో పోయి వాళ్ళ దుకాణాల మీద దాడి చేసిర్రా, ఎవరైనా నలగబెట్టిర్రా? పంచాయతీ ఎక్కడ మొదలైంది? వాళ్ళు ఒక సమూహం మార్వాడి జైన్స్ వీళ్ళ సమూహం కలిసి ఒక కార్ పార్కింగ్ దగ్గర అయిన దగ్గర ఒకవేళ వాళ్ళకి ఏమన్నా నచ్చని సంభాషణ వాళ్ళ మధ్యలో జరిగిందనుకో, పోలీసు వాళ్ళు ఉంటారు, పోలీస్ కంప్లైంట్ చేయాలి. కొట్టుడు ఎక్కడిది? ఓకే కొట్టినరు, కొట్టుడు కూడా అన్యాక్సెప్టబుల్. అది కొట్టిన తర్వాత నువ్వు నీచా జాత్కా అని చెప్పని మాట్లాడు. ఒకటి ఒక గొల్లైన పాలు పోసాను, అరే తూ గర్ జాకే దూద్ బేసిన వాళ్ళ అని చెప్పని ఈ పదజాలం వాడుకుంటా కొట్టుడు అనేది ఏంటంటే, వాళ్ళు ఈ ప్రాంతంకి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ పైసలు సంపాదించి బాగా తలకాయకు అహంకారం ఎక్కి ఆ పదజాలం వాడిన వాళ్ళు. ఓకే తర్వాత వాళ్ళు హషప్ చేసే ప్రయత్నం ఇదేం జరిగింది. అయితే ఇది మొత్తం తెలంగాణ పల్లెలకు మొత్తం పాకింది కంప్లీట్గా. సో ఓవర్ నైట్గా ఎవరో బిల్డప్ చేస్తేనో ఈడ కూర్చొని మన ఆర్టీవో లేకపోతే మనోజో పృథ్వీరాజో లేకపోతే జాన్సనో జెడ్సనో చేస్తే అయ్యేది కాదు. ఇది జనం లోపల చాలా సంవత్సరాలకి వెళ్ళి రగులుతున్నది. ఈ లోపల వీళ్ళ దందాలు వీళ్ళు చేసేటి, వీళ్ళు ఎట్లయితే మన దగ్గర ఉన్నటువంటి చిరు వ్యాపారులు మొత్తం మన సైట్లు సావుకారులు అంటాం కదా, మన కోటన్నలు వాళ్ళవి కావచ్చు, చిన్న నాయి బ్రహ్మలకు సంబంధించిన వాటి కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇలా అన్ని మొత్తం కార్పొరేట్ కాడికి వచ్చినాయి కదా. విశ్వకర్మలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అన్ని దుకాణాలు ఆల్ బిజినెస్, హార్డ్వేరు, స్టీలు, ఎలక్ట్రిక్ అన్నీ వచ్చినాయి. అన్నీ వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేద కుటుంబాలు కావచ్చు, బిజినెసెస్ మొత్తం కబలించేసారు వాళ్ళు, కంప్లీట్ కబలించేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఆ వ్యతిరేకత జనం లోపల బాగుండే. అందుకే ఇప్పుడు ఒక చిన్న మెసేజ్, థర్డ్ రోజు ఒక ఛానల్లో నేను మాట్లాడిన దాన్ని 24 అవర్స్లో 10 లక్షల మంది వ్యూస్ వచ్చినాయి. ఇవాళ రేపు వచ్చేది ఉన్నదా? ఓ సెలబ్రిటీలు అంటే విరాట్ కోహ్లీలో లేకపోతే ఎవరైనా సినిమా యాక్టర్లు అంటే పోతాయి కావచ్చు, కానీ ఒక అంశం మీద మాట్లాడిందంత పోయిందంటే జనం లోపల ఎంత తీవ్రమైనటువంటి వీళ్ళ మీద వ్యతిరేకత ఉన్నది అనేది దాంతో ప్రదర్శింపబడుతుంది. ఇంకోటి ఇది ఒకటే కాదు, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నది ఆమన్గల్ నుంచి మాట్లాడుతున్నారు. వాళ్ళు దాదాపు 4 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు ఈ అంశం మీద. సో వీళ్ళకి ఏంటంటే ఇక్కడ నుంచి పైదాకా నెక్సెస్ ఉన్నది. మ్యానుఫ్యాక్చరర్, డీలర్ అండ్ రీటైలర్ కాడికి వచ్చారు. మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ లేదు ఫస్ట్ నుంచి. ఉన్నదాన్ని కూడా ఇక్కడ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటేనే మొత్తం అసలు తెలంగాణ హైదరాబాద్ అంటేనే సైకిల్ సైరన్ మూతలు, సైకిల్ కూతలు లెక్క, అంటే లైట్లు సైకిల్ లైట్లు పట్టుకొని పోయేటట్టుగా అట్లా సైరన్ మూతలతో మేలుకున్నటువంటి హైదరాబాద్లో అసలు ఇండస్ట్రీస్ మొత్తం సర్వనాశనం చేసింది చంద్రబాబు కావచ్చు, ఆంధ్ర పాలకులు వచ్చి ఇక్కడ చేసినటువంటి కథకు ఉన్నది, అది ఆల్రెడీ ఉన్నది. సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం బంద్ అయిన తర్వాత ఇప్పుడు మొత్తం పంజాబో, రాజస్థానో, ఢిల్లీ, అక్కడ గుజరాత్ అక్కడ నుంచి వీళ్ళు మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడికి పంపుతున్నారు. మ్యానుఫ్యాక్చర్ ఫార్మా తప్ప వేరేది ఇక్కడ ఏం లేదు మేజర్గా, నేను చెప్పేది మేజర్గా అక్కడ నుంచి వస్తున్నారు. వీళ్ళ నెట్వర్క్ మొత్తం అక్కడ నుంచి ఉన్నది కాబట్టి వాళ్ళని ఇక్కడ ప్రమోట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ షాప్స్కి వచ్చినా కూడా లోకల్ ఇప్పుడు రిటైలర్ కాడికి వాళ్ళు మొత్తం వచ్చి రీటైలింగ్ బిజినెస్ మొత్తం కింద ఉన్నటువంటి బిజినెస్ మొత్తం కబలించింది. సరే మల్టీనేషనల్ కంపెనీ వాల్మార్ట్ ఇటువంటి వచ్చి ఇక్కడ మిగతా వాటిని ఎట్లా మింగినాయో ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చి సేమ్ అట్నే ఇలా గ్రామాలలో పోతే వెనకట్లక సావుకారులు కనబడతలేరు. మీరు ఏ చిన్న మండల దగ్గర పోతే వీళ్ళే వచ్చి ఈ బిజినెస్ పీపులే వచ్చి వీళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ మొత్తం
సర్వనాశనం చేసే కాడికి వచ్చింది. అందుకే వాళ్ళ బిజినెస్లు వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకున్నందుకు వాళ్ళు 4 సంవత్సరాల కింద కూర్చొని వాళ్ళంతా కూర్చొని మాట్లాడితే అరే ఇక ముందు నుంచి మేము ఎప్పటి నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఉండండి, కానీ కొత్తగా మీరు మళ్ళీ మీ వాళ్ళని తీసుకురాకండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే లోకల్లో కూడా పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని వీళ్ళు ఒక 3-4 అంతస్తుల బంగ్లాలు ఇక్కడ కొనుక్కొని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు. నిన్న రాత్రి వాళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి కమిటీ వచ్చినాక వాళ్ళు మాట్లాడి చెప్తున్నారు, మీరు జస్ట్ ఎంక్వైరీ చేయండి అన్న, మీరు దాదాపు 200 కోట్లకు పైన ఉన్నారు, మరి మేము 40 సంవత్సరాలకి వెళ్ళి 45 సంవత్సరాలకి వెళ్ళి 35 సంవత్సరాలకి వెళ్ళి మేము బిజినెస్ చేస్తున్నాం, మేము అందరికీ మళ్ళీ మంచి మాలు ఇచ్చినాం, అన్ని చేసినాం, మా మీద ఏం కంప్లైంట్ అటువంటి మా మీద కంప్లైంట్ లేవు, కానీ ఇన్ని పైసలు మేము ఎందుకు సంపాదించలేకపోయినాము అనేది. సో అక్కడనే వస్తున్నది. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు నేను వచ్చినప్పుడు మాట్లాడుతుంటే తను అంటున్నారు కదా, ఇది ఇప్పుడు వాళ్ళు ఎట్లా సబ్స్టాండర్డ్ మెటీరియల్ అయితే ఇస్తున్నాడు. ఒకసారి మోసపోయి వాడు ఇల్లు కట్టుకున్న తర్వాత వానికి రియలైజ్ అయ్యే వరకు మళ్ళీ ఇంకా 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత కట్టుకుంటాడు ఇల్లు. అది అంత ఇమీడియట్ గా ఎట్లా మోసపోతున్నారని మీరు అంటున్నారు కదా. సో మోసపోతున్న వాళ్ళు తెలియకుండానే చాలా మంది మోసపోతారు, కానీ జనం సపోర్ట్ కూడా ఇప్పుడు చాలా జనరల్ గా 40 ఏళ్ల నుంచి చేసిన వ్యాపారస్తులకి అన్ని కోట్లు లేవు, కానీ ఈ కొత్తగా వచ్చిన 200 కోట్లు ఎట్లా పోతున్నారు, మీ అనుమానం ఏంటి, ఎట్లా సంపాదించగలుగుతున్నారు? ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఆ మ్యానుఫ్యాక్చర్ నుంచి వచ్చేటి కూడా పర్సెంటేజ్ తక్కువ. తర్వాత ఏంటంటే సబ్స్టాండర్డ్ ఇప్పుడు చాలా మంది అరెస్ట్ అయిన ఇప్పుడు నా దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. కొన్ని ఇప్పుడు ఈ ఇల్లీగల్ గా చేసుకుంటే చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ సబ్స్టాండర్డ్ మెటీరియల్ సప్లై చేసుకుంటే అరెస్ట్ అయిన మాక్సిమం కేసెస్ లో మొత్తం వీలే ఉన్నాయి, ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నా దగ్గర కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, మీరు ప్లే చేస్తా అంటే నేను చూపిస్తాను, నేను అవి నేను ఫార్వర్డ్ చేస్తా, నేను చూపిస్తా. సో ఇట్లా కేసులు అయితేనే అరెస్ట్లు అవుతున్నారు వీళ్ళంతా.